హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో ఏంటంటే మరొక యూజ్ఫుల్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికైతే యూజ్ఫుల్ అయితే అవుతుంది. అది ఎందుకు అనేది అయితే ఇప్పుడైతే మనమైతే చూద్దాము. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే హౌ టు క్రియేట్ బ్యూటిఫుల్ అండ్ ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంటరాక్టివ్ ఇమేజెస్ అండ్ గేమిఫికేషన్, ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవడానికి నేను మీకు ఒక సింగిల్ టూల్ అయితే చెప్పబోతున్నాను. ఆ టూల్లోనే ఏంటంటే మీరు ఇవన్నీ ఫ్రీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది టూల్ అనేది. దాంట్లో ఎవ్రీథింగ్ ఎలిమెంట్స్ అనేటివి, ఐకాన్స్ అనేటివి, స్లైడ్స్, అలానే ఏంటంటే ఇంకా చాలా అంటే చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి ఈ పర్టికులర్ టూల్లో. ఇది మీకైతే నేనైతే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అలానే ఏంటంటే ఈ వీడియో అనేది ఎవరికి యూజ్ఫుల్ అవుతుంది అంటే ఇఫ్ యు ఆర్ సమ్వన్, స్టూడెంట్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ట్రైనర్ కావచ్చు, డిజిటల్ మార్కెటర్ కావచ్చు, మీరు యూట్యూబర్ అయి ఉండొచ్చు, ఇంకా అదర్ ఏదన్నా ఫీల్డ్లో అయినా ఉండొచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరికి అయితే ఇదైతే యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకు అంటే ప్రజెంటేషన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే ప్రజెంటేషన్ అయితే ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వినాలి, అలానే చూడాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఇచ్చేటప్పుడు ఏంటంటే సమ్వాట్ బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే సమ్వాట్ ఏంటంటే కంప్లీట్గా థియరీ అనేసి మెన్షన్ చేసి అవంతా ఏంటంటే చూడటానికి ఏంటంటే సమ్వాట్ కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి అంత ఇంటరాక్టివ్గా అంత ఇంట్రెస్ట్గా అయితే ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి ప్రజెంటేషన్స్ అనేటివి మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. స్టూడెంట్ అన్నప్పుడు డెఫినెట్గా కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఇలా ఏంటంటే ప్రజెంటేషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. అలానే ప్రొఫెషనల్స్ అయితే డెఫినెట్గా అయితే వాళ్ళు సెమినార్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఓకేనా? వెబినార్స్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు యూజ్ అవుతుంది. ట్రైనర్ అయితే ఆన్లైన్ క్లాసెస్కి కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్కి కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటికీ ప్రజెంటేషన్స్ యూజ్ అవుతాయి. అలానే ఏంటంటే డిజిటల్ మార్కెటర్ అన్నప్పుడు డిజిటల్ మార్కెట్కి డెఫినెట్గా ఏంటంటే ఇలాంటి టూల్స్ అయితే కంపల్సరీ అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఎస్ఈఓలోనే మనకు కంప్లీట్గా పీపీటీ సబ్మిషన్స్ అనే ఒక యాక్టివిటీ అయితే ఉంది ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో. దాంట్లో ఏంటంటే ప్రెజెంటేషన్స్ అయితే మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ పీపీటీ సబ్మిషన్స్ చేస్తామో. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా అయితే ఉంది. అలానే యూట్యూబర్కి ఏంటంటే వీడియోస్ చేసేటప్పుడు ఏదైనా సమ్వాట్ ఒక మెసేజ్ని కన్వే చేసేటప్పుడు ఏంటంటే స్లైడ్స్ రూపంలో ఇది యూస్ చేసుకుంటే సమ్వాట్ బెటర్గా అయితే ఇంటరాక్షన్ అయితే ఉంటుంది మీ ఆడియన్స్తో. కాబట్టి ఈ పర్టికులర్ వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా క్లియర్ అండ్ క్లీన్గా అయితే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టూల్ గురించి. ఆ టూల్ ఏంటి అయితే ఇప్పుడైతే చూద్దాం. టూల్ నేమ్ వచ్చేసి జెనియల్లీ. ఓకేనా? జెనియల్లీ అనేది ఏంటంటే ఇక్కడ జెనియల్ వర్క్ అయితే ఉన్న తర్వాత మీరు ఇక్కడ డాట్ అయితే పెట్టుకోండి. టూల్ నేమ్ అయితే జెనియల్లీ. ఓకేనా? సింప్లీ అయితే ఇక్కడ మీరు జెనియల్ అయినా సెర్చ్ చేయండి. వన్స్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ పర్టికులర్ టూల్ అయితే వస్తుంది. ద టూల్ ఫర్ క్రియేటింగ్ ఇంటరాక్టివ్ కంటెంట్. ఇన్ కేస్ మీరు సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నది మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. క్రియేటింగ్ ఇంటరాక్టివ్ కంటెంట్ ఈజ్ ఈజీ అండ్ ఫాస్ట్ అండ్ ఇంకా ఏంటంటే చాలా అంటే చాలా అయితే మనకి ఇక్కడ స్లోగన్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ అయితే మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్కి ఏంటంటే సింప్లీ ఒక మెయిల్ ఉంటే సరిపోతుంది. ఆ మెయిల్తో ఏంటంటే మీరు కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేశారంటే లాగిన్ అయితే అయిపోవచ్చు. అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ స్టార్ట్ నౌ ఇట్స్ ఫ్రీ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీరేంటంటే నెక్స్ట్ ఒక న్యూ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇప్పుడు కంప్లీట్ ఫ్యూచర్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టూల్ తెలిస్తే సరిపోదండి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అనేసి తెలిసినప్పుడే మీకు ఏంటంటే యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఇప్పుడైతే చెప్తాను. మీరైతే దాన్ని అయితే ఫాలో అయితే అయిపోండి. ఇక్కడ ఏంటంటే మీకు డౌన్లో నెక్స్ట్ బ్లాక్ ఫ్రైడే అయితే వస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ టూల్ అనేది 50% ఆఫ్ అయితే ప్రొవైడ్ చేసి ఇక్కడ ఒక బ్యానర్ అయితే మనకైతే ప్లేస్ చేశారు. ఈ బ్యానర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ ఎండ్లో ఉన్న ఏదైతే బటన్స్ ఉన్నాయో అవి అయితే కనిపించడం లేదు. అవి మీకు కనిపించాలి అంటే ఏం చేస్తారంటే సింపుల్గా కంట్రోల్ మైనస్ మైనస్ క్లిక్ చేశారంటే మీకు బ్యాక్ ఎండ్లో ఉన్న బటన్స్ అయితే డిస్ప్లే అయితే అవుతాయి. ఓకేనా? ఫస్ట్లో అయితే నేను కొద్దిగా కంగారు అయితే తీసుకున్నాను. ఇది ఎక్కడ ఏంటంటే మినిమైజ్ చేయడానికి కూడా వీళ్ళు ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అదేంటంటే కంప్లీట్గా ఏంటంటే బాటంలో స్టిక్ అయితే ఉండిపోయింది. కాబట్టి కంట్రోల్
మైనస్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, అప్పుడు ఏంటంటే మీకు పేజ్ అనేది ఏంటంటే నెక్స్ట్ ఏదైతే బటన్స్ దీని బ్యాక్ ఎండ్లో ఉన్నాయో అవన్నీ అయితే డిస్ప్లే అయితే అవుతున్నాయి. బ్లాక్ ఫ్రైడే అయిపోయిన తర్వాత అయితే ఇదైతే మీకు క్యాన్సిల్ అయితే అయిపోతుంది. అప్పుడు మీరు ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, మీరు క్రియేట్ జెనీలీ అనేసి ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. రెండిట్లో ఎక్కడ క్లిక్ చేసినా మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. సింప్లీ ఎక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు ప్రెజెంటేషన్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, గేమిఫికేషన్, అలానే ఇంటరాక్టివ్ ఇమేజెస్, వీడియో ప్రెజెంటేషన్, గైడ్, ట్రైనింగ్ మోడ్స్, ట్రైనింగ్ మెటీరియల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అలానే మోర్. ఓకేనా, ఇంకా చాలా ఏమన్నా క్రియేట్ చేయాలంటే దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ప్రెజెంటేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. సింప్లీ అయితే ప్రెజెంటేషన్స్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు కొన్ని శాంపుల్స్ అయితే ఎక్కడైతే వస్తాయి. దీంట్లో ఏంటంటే మీకు ఫ్రీ ఉంటాయి, అలానే ప్రీమియం కూడా ఇక్కడైతే ఉంటాయి. ఓకేనా, ఫ్రీ మాత్రమే మీకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే సింప్లీ ఇక్కడ ఫిల్టరేషన్ అయితే చేసుకోండి. ఈ పర్టికులర్ యారో పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ప్రీమియం అయితే టిక్ మార్క్ అయితే ఉంటుంది. ప్రీమియం అయితే అన్టిక్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు కంప్లీట్గా ఫ్రీ ఏదైతే టెంప్లెట్స్ ఉంటాయో అవన్నీ అయితే డిస్ప్లే అయితే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత దీంట్లో ఏదైతే మీ పర్టికులర్ ఫీల్డ్, మీ పర్టికులర్ ఇండస్ట్రీ దానికి రిలేటెడ్ ఉంటుందో ఆ పర్టికులర్ అయితే ఒక పర్టికులర్ టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బేసిక్ ప్రెజెంటేషన్ ఉంది, అలానే డార్క్ ప్రెజెంటేషన్, జెనియల్ ప్రెజెంటేషన్, బిజినెస్ రిలేటెడ్, ఓకేనా, సంథింగ్ హాస్పిటల్ రిలేటెడ్ అండ్ మోటార్ రిలేటెడ్, ఆటోమొబైల్స్ రిలేటెడ్, టాటూ రిలేటెడ్, ఇలా ఏంటంటే చాలా ఉన్నాయి. దీనికి మీది ఏదైతే రిలేటెడ్ ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఏంటంటే ఈ పర్టికులర్ బ్యానర్ అయితే మనకైతే అడ్డొచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, సింప్లీ కంట్రోల్-. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూజ్ దిస్ టెంప్లెట్ అని అయితే బటన్ డిస్ప్లే అయింది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఈ పర్టికులర్ టెంప్లెట్ని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇక్కడైతే చెక్ చేయండి గైస్, కవర్ రిలేటెడ్ ఏదైతే మనకి కవర్ పిక్చర్ ఫస్ట్లో ఏదైతే రావాలో దానికి రిలేటెడ్ ఏది కావాలి అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇండెక్స్ ఏదైనా ఇండెక్స్ చూపించాలంటే ఇండెక్స్లో ఏముంటాయి, కంప్లీట్గా ఏ టాపిక్స్ అయితే కవర్ అవుతాయి అవన్నీ డిస్ప్లే చేయడానికి దానికి ఒక పర్టికులర్ స్లైడ్ అయితే ఉంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అది మనకి యాడ్ అయితే అవుతుంది. అలానే సెక్షన్ రిలేటెడ్, ఓకేనా, ఈ పర్టికులర్ థీమ్లో కావాలా లేకపోతే ఈ పర్టికులర్ థీమ్లో కావాలని దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది యాడ్ అవుతుంది. ఇలా ఏంటంటే మనకి ఎక్కడ అయితే ఈ పర్టికులర్ అన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్ అయితే లేదు. నేను ప్రీవియస్ కూడా చాలా ప్రెజెంటేషన్స్ అయితే యూస్ చేశాను. అలానే ప్రీవియస్ కూడా పీపీటీ రిలేటెడ్ నేను ఏంటంటే ఒక వీడియో కూడా చేశాను, పీపీటీ సబ్మిషన్స్ చేశాడు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే మీకు ఎఫ్పీపీటీ అనేసి ఒక పర్టికులర్ ఒక టూల్ గురించి అయితే చెప్పాను. దాంట్లో ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో ఏంటంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని అయితే చెప్పాను. కానీ ఏంటంటే అక్కడ ఏంటంటే మనకి ఏదైతే ఉన్నాయో దాన్నే మనం ఎడిట్ చేసుకోవచ్చు, కానీ కొత్త ఎలిమెంట్స్ కానీ కొత్త ఐకాన్స్ కానీ అవి అయితే యాడ్ అయితే చేసుకోలేము. దీంట్లో ఏంటంటే ఐకాన్స్తో పాటు యాడ్ చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే థీమ్ కావాలో ఆ థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. లిస్ట్ రిలేటెడ్ ఈ పర్టికులర్ థీమ్లో కావాలా ఈ పర్టికులర్ థీమ్లో కావాలా అనేసి అయితే అడుగుతుంది. ఓకేనా, డార్క్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా డార్క్ అయితే తీసుకుందాం. అలానే ఏంటంటే ఇక్కడ కోట్ రిలేటెడ్ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ దాంట్లో డార్క్ అయితే అడుగుతుంది, డార్క్ తీసుకుందాం. అలానే ఏంటంటే టెక్స్ట్, ఇమేజెస్, ఓకేనా, ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలానే వీడియో రిలేటెడ్ మీరు ఏదైనా ఒక వీడియో ప్లేస్ చేసి దానికి ఏంటంటే ఒక టెక్స్ట్ అనేది ప్లేస్ చేయాలి అనుకుంటే అలాంటి దానికి ఒక పర్టికులర్ స్లైడ్ అయితే తీసుకోవచ్చు. సింప్లీ ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ప్రాసెస్ దానికి ఒక పర్టికులర్ టెంప్లెట్ అండ్ కంపారిజన్, ఇలా ఏంటంటే కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మీకు ఇంకా కావాలి అంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. టైమ్ లైన్, మ్యాప్, డేటా ఇంకా చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫైనల్గా ఏంటంటే మీరు ఇది మళ్ళీ మనకైతే డిస్ప్లే అయితే అవ్వట్లేదు. ఓకే, కంట్రోల్- క్లిక్ చేస్తే మీకు ఏంటంటే పేజ్ అనేది ఏంటంటే కొద్దిగా చిన్నదైతే అవుతుంది. సింప్లీ ఇక్కడ యాడ్ ఉంటుంది, యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ స్లైడ్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్లైడ్స్తో అంతా కలిపి ఏంటంటే ఒక పర్టికులర్ ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన దాంట్లో మనమైతే ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా,
ఇక్కడైతే మనకి క్రియేట్ అయితే అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీరే అయితే లైవ్లో అయితే చూస్తారు ఎలా ఉంది ఏంటి అనేసి. ఓకేనా, ఇక్కడైతే చెక్ చేసారా, మనం ఫస్ట్ అయితే కవర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, కవర్. అండ్ సెకండ్ వన్ అయితే ఇండెక్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెక్షన్, లిస్ట్, ఎవ్రీథింగ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి మాత్రమే ఇక్కడైతే యాడ్ అయితే అయ్యాయి. వాటిని ఇప్పుడు ఏంటంటే మనము ఎలా కావాలి అంటే అలా మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ జెనియల్ ప్రెజెంటేషన్ అయితే ఉంది కదా, సింప్లీ దీనిపైన క్లిక్ చేసి నేను ఏది కావాలంటే అది ఇక్కడ నేను టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసుకొని అలానే ఏంటంటే ఎలా కావాలి అంటే డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. డిజిటల్ చందు ప్రెజెంటేషన్, ఇక్కడైతే డిజిటల్ మార్కెటింగ్ అని అయితే ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు ఇదైతే ఈ పర్టికులర్ స్లైడ్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, ఇక్కడ మీరు ఇమేజ్ అనేది వద్దు అనుకుంటే సింప్లీ అయితే దీనిపైన రీప్లేస్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మనము రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ కంప్యూటర్ నుంచి అయినా అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. లేకపోతే పిక్సాబే ఉంది, గిఫీ ఉంది, అలానే కొన్ని అదర్ సోర్సెస్ అయితే ఉన్నాయి. సోర్సెస్ నుంచి కూడా ఇమేజెస్ యూజ్ చేసి మనం ఇక్కడ ప్లేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్లైడ్లో వచ్చేసి ఏంటంటే మీరు ఏదైతే ఈ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ వద్దు అనుకుంటే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏంటంటే డెలిట్ బటన్ ఉంటుంది, డెలిట్ అనేది క్లిక్ చేయండి. వన్స్ డెలిట్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ అయితే డెలిట్ అయితే అయిపోతుంది. డెలిట్ అయ్యింది మళ్ళీ వెనక్కి రావాలి అంటే Ctrl+Z అయితే యూజ్ అయితే చేయండి, మళ్ళీ వెనక్కి అయితే వస్తుంది. ఈ సెక్షన్ ప్లేస్లో మీరు ఏదైతే కావాలి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో మాడ్యూల్స్ అయితే ఉంటాయి కదా, SEO, ఓకేనా, SMM, SEM, ఓకేనా. ఎలా కావాలి అంటే మీరు ఇండెక్స్లో ఏంటంటే కంప్లీట్ ఏదైతే టాపిక్స్ కవర్ చేస్తున్నా అవన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ అయితే మీకు ఐడియా ఉంది అని అయితే అనుకుంటున్నాను. దీని గురించి అయితే ఒక 1 మినిట్ అయితే మాట్లాడుతాను. ఇవి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వీటి గురించి. ఇది టెక్స్ట్కి రిలేటెడ్ అండి. మీరు ఏదైనా ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే సింప్లీ ఏంటంటే ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ అయితే చేయండి. ఎక్కడ కావాలి అంటే మీరు అక్కడ డ్రాప్ చేసుకోవచ్చు డ్రాగ్ చేసి. ఓకేనా, ఇది టెక్స్ట్కి రిలేటెడ్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇమేజ్ రిలేటెడ్. మీరు ఎక్కడ కావాలి అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే ఫ్రీ ఇమేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి ఏంటంటే మీకు కట్అవుట్స్ నుంచి ఉంది, పిక్సాబే నుంచి, గిఫీ నుంచి ఉంది, అలానే ఏంటంటే మీ డ్రైవ్ నుంచి కూడా డైరెక్ట్గా ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇమేజెస్ అన్ని యాడ్ చేయాలంటే సెకండ్ సెక్షన్ అయితే యూస్ చేసుకోండి. అండ్ థర్డ్ సెక్షన్లో వచ్చేసి ఐకాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి, అలానే ఏంటంటే గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు ఏదైనా యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటే ఇక్కడ నుంచి ఫ్రీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఏదైతే మనకి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారో కాబట్టి మనకి ఏంటంటే ప్రెజెంటేషన్ ఫైనల్గా ఏంటంటే మనకి ఇంటరాక్టివ్గా అయితే తయారైతే అవుతుంది. అండ్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్, ఓకేనా, స్మాల్ ఐకాన్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఐకాన్స్ అనేటివి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇదేంటంటే స్మార్ట్ బ్లాక్స్. సింప్లీ ఏంటంటే ఇక్కడ ఏదైతే బ్లాక్ ఉందో బ్లాక్స్ని అయితే మనం ఇలా సింప్లీ డ్రాగ్ చేసి డ్రాప్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనం డేటా ఇచ్చుంటాం ఆ డేటా బట్టి ఏంటంటే ఇక్కడ చార్ట్స్ రావడం కానీ డిఫరెంట్ ఏంటంటే మనకి సమ్వాట్ రిపోర్ట్స్ అనేటివి ఏంటంటే తయారైతే అవుతాయి. ఓకేనా, ఇక్కడ స్మార్ట్ బ్లాక్స్ నుంచి. అండ్ ఇన్సర్ట్స్లో ఏంటంటే మీరు ఆడియో కావాలంటే ఆడియో యాడ్ చేసుకోవచ్చు, వీడియో కావాలంటే వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అయితే ఇక్కడ ఈ సెక్షన్లో, అండ్ ఇన్సర్ట్లో వచ్చేసి ఆడియో వీడియో కావాలి అంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కలర్లో అయితే ఉంది కదా, సమ్వాట్ గ్రే కలర్లో. ఈ గ్రే కలర్ వద్దు అనుకుంటే మీరు ఏంటంటే దీన్ని డెలీట్ చేసేసి వేరే కలర్స్ అయితే ఇక్కడ నుంచి అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. పేజెస్ ఫైనల్గా ఏంటంటే మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి అనేసి ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతుంది. 8 పేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎక్స్ట్రా పేజెస్ కావాలంటే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అయితే పెంచుకోవచ్చు. ప్రీవియస్ ఏదైతే యాడ్ చేసామో అది కాకుండా మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మనం ఎక్స్ట్రా పేజెస్ అన్ని యాడ్ చేసుకుంటా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే మనం క్రియేట్ అయితే చేయొచ్చు ఈ జెనియల్ని యూజ్ అయితే చేసి. ఫైనల్గా ఏంటంటే మీరు ఈ పర్టికులర్ దాన్ని ఎక్కడ కావాలి అంటే అక్కడ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వచ్చు. ఎలా అయితే ఈ పర్టికులర్ టూల్ అనేది మనకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. మీకు కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నా. మీరు కూడా అలా ఫీల్ అయినట్టయితే డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేయండి, అలానే కామెంట్ సెషన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒక్కసారి ఛానల్ని అయితే విజిట్ అయితే చేయండి. డెఫినెట్గా అయితే మీకు యూజ్ఫుల్ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని యూజ్ఫుల్ మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.